ప్రభుత్వం వచ్చాక ఒక రకంగా ఆర్థికంగా కూడా మహిళలు ముందుకెళ్ళడానికి జగనన్న సంక్షేమ పథకాలు ఒకవైపు అంటే, దాంతోపాటు దీనికి సంబంధించి ఉద్యోగాల్లో కూడా 2,65,000 ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్లకి, అందులో మళ్ళీ 53% మహిళలకు ఇచ్చారు. అదేవిధంగా 1,34,000 సచివాలయ ఉద్యోగాల్లో కూడా 51% మహిళలకు ఇచ్చారు. అంటే ఆర్థికంగా మహిళలకి మేము ఉన్నాం అండగా అని చెప్పడానికి వాళ్ళకి అవసరాలు ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. నామినేటెడ్ పదవులతో పాటు నామినేటెడ్ కాంట్రాక్ట్లో కూడా 50% దాకా మహిళలకు ఇచ్చారు. అంటే అన్ని రకాలుగా సోషల్గా, ఎకనామికల్గా ఈ మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్లో మహిళలు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. దాంట్లో ఆయన సక్సెస్ కూడా అయ్యారు ఖచ్చితంగా. దాంతోపాటు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్లు అంటే ఏఎంసీకి సంబంధించి 202 చైర్పర్సన్లలో 102 మంది మళ్ళీ మహిళలు. అట్లే 1,154 డైరెక్టర్లు, 556 మంది మహిళలు. అంటే మొత్తం 1,356 పోస్టులలో 688 పదవులు మహిళలకి. అంటే మళ్ళీ దాంట్లో 51% అక్కడ కూడా. అంటే పదవుల్లో కానీ పోస్టులలో కానీ సంబంధించిన ఏ దీంట్లో అయినా కానీ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఈ దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారిలాగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలని ముందు అడుగు వేయించి ముందు వరుసలో కూర్చోబెట్టినటువంటి ముఖ్యమంత్రి ఉంటారా? ఇది సాధ్యమేనా? ఇన్ని ఉన్నత పదవులు అంటే మగవాళ్ళకి సమానంగా ఉన్నత పదవులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఆ గౌరవం ఇచ్చి, వాళ్ళకు ఆ హోదా కల్పించి, వాళ్ళకు ఆ హక్కు కల్పించినటువంటి వ్యక్తి మా జగనన్న కాదా? ఇంకెవరైనా ఉన్నారా? ఈరోజు ఎవరెన్ని మాట్లాడినా, ఈరోజు మహిళా బిల్లు తీసుకొచ్చినటువంటి చట్టసభల్లో ఆమోదం పలకడానికి అర్హత ఉండేటువంటి ఏకైక వ్యక్తి జగనన్న అని చెప్పడానికి మేమేం సంకోచించట్లేదు. మహిళలకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అన్ని రకాల, ఇప్పుడు మాకు వచ్చేటప్పుడు మాకు ప్రత్యక్షంగా అండగా ఉన్నారు, పరోక్షంగా కూడా మహిళల్ని ముందుకు నడిపినప్పుడు తద్వారా మేమందరం కూడా మహిళల సాధికారత వైపు అడుగులు వేస్తుంటే మేమందరం కూడా ఎంతో సంతోషించాం, మేమందరం కూడా ఎంతో ముందడుగు వేయగలిగాము. ఆ రకంగా ప్రతి రకంగా మాకు జగనన్న అండదండలు ఉండడం మా పూర్వజన్మ అదృష్టం. నేను ఎన్నోసార్లు చెప్పాను, జగనన్నకి కింద పనిచేయగలడం, జగనన్నకి పనిచేయగలగడం ఎన్నో జన్మల పుణ్యం అండి. ఎప్పుడో నేను పూర్వజన్మలో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే తప్ప ఈ అవకాశం వచ్చుండేదేమో కాదు నాకు. కాబట్టి మేము మహిళలం, మహిళా లోకం, ఆంధ్ర రాష్ట్ర మహిళ అందరం ఎప్పటికీ రుణపడి ఉండే ముఖ్యమంత్రి జగనన్న. ఎప్పటికీ మహిళల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే